హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్లో మొదటి కర్ణాటక యుద్ధం గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఈ మొదటి కర్ణాటక యుద్ధం ఎందువల్ల వచ్చింది, దేని కారణం వల్ల వచ్చింది, అండ్ బ్రిటిష్ మరియు ఫ్రెంచ్ వారి మధ్య జరిగిన యుద్ధాలలో ఎవరు గెలిచారు, అసలు వారి మధ్య యుద్ధం జరగడానికి గల కారణాలు ఏందని చెప్పేసి మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలపండి. సో ఇప్పుడు మనం మొదటి కర్ణాటక యుద్ధం గురించి తెలుసుకుందాం. కర్ణాటక యుద్ధాలు భారతదేశంలో వ్యాపార నిమిత్తం వచ్చిన పోర్చుగీస్ వారు మరియు డచ్ వారు బ్రిటిష్ వారిని ఫ్రెంచ్ వారి నుండి పోటీని తట్టుకోలేక నిష్క్రమించాయి. అంటే ఫ్రెండ్స్, మన భారతదేశంలో వ్యాపారం చేయాలని వచ్చిన పోర్చుగీస్ వారు మరియు డచ్ వారు బ్రిటిష్ వారిని ఫ్రెంచ్ వారిని ఎదుర్కోలేక వీళ్ళు తప్పుకున్నారు. అయితే బ్రిటిష్ మరియు ఫ్రెంచ్ వారి మధ్య వ్యాపార ఆధిపత్యం కొరకు 3 యుద్ధాలు జరిగాయి. అయితే మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కర్ణాటక యుద్ధాలు అని అడగకుండా ఆంగ్లో ఫ్రెంచ్ యుద్ధాలు, ఆంగ్లో కర్ణాటక యుద్ధాలు, దక్కన్ యుద్ధాలు అని చెప్పేసి ఈ 3 విధాలుగా అడుగుతాడు. అయితే మనకు మొదటి కర్ణాటక యుద్ధం 1744 నుంచి 48 మధ్యలో జరిగింది. రెండవ కర్ణాటక యుద్ధం 1749 నుంచి 54 మధ్యలో జరిగింది. మూడవ కర్ణాటక యుద్ధం 1756 నుంచి 63 మధ్యలో జరిగింది. అయితే దక్కన్లో కర్ణాటక సర్కార్ కీలకమైంది. పూర్వం ఈ సర్కారుపై తరచుగా గోల్కొండ కుతుబ్షాహీ సుల్తాన్లు మరియు బీజాపూర్ సుల్తాన్లు అధికారం కలిగి ఉండేవారు. అయితే తదుపరి ఔరంగజేబు బీజాపూర్, గోల్కొండ రాజ్యాలను మొఘల్ సామ్రాజ్యంలో కలిపేశాడు. దీనితో కర్ణాటక మొఘల్లోకి పోయింది. తదుపరి ఔరంగజేబు కర్ణాటక చుట్టుప్రక్కల గల ప్రాంతాలన్నింటినీ కలిపి కర్ణాటకకు ఆర్కట్ను రాజధానిగా చేసి దీనికి సాదత్ ఖాన్ను పాలకుడిగా నియమించాడు. అయితే 1707 సంవత్సరంలో ఔరంగజేబు మరణించడంతో ఇందువల్ల 1710లో కర్ణాటకను పాలిస్తున్న సాదత్ ఖాన్ స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాడు. ఇతని తర్వాత కర్ణాటకకు దోస్త్ ఆలీ పాలకుడయ్యాడు. అయితే దామల చెరు అనే యుద్ధంలో దోస్త్ ఆలీ మరణించాడు. తర్వాత నిజాం ఉల్ ముల్క్ కర్ణాటక నవాబుగా అన్వరుద్దీన్ను నియమించగా ఇది నచ్చక చాందా సాహెబ్ దీనికి ప్రతిఘటించాడు. అయితే దీనితో చాందా సాహెబ్ మరియు అన్వరుద్దీన్ల మధ్య వారసత్వ తగాదం ఏర్పడింది. సో ఫ్రెండ్స్, అర్థమైంది కదా. దోస్త్ ఆలీ మరణించగా నిజాం ఉల్ ముల్క్ కర్ణాటక నవాబుగా అన్వరుద్దీన్ని నియమిస్తే ఇది నచ్చక చాందా సాహెబ్ దీనికి ఒప్పుకోడు. దీనివల్ల చాందా సాహెబ్ మరియు అన్వరుద్దీన్ల మధ్య వారసత్వ తగాదం ఏర్పడింది. ఇదే సమయానికి యూరప్లో ఆసియా వారసత్వం కోసం ఇంగ్లాండ్, ఫ్రాన్స్ల మధ్య యుద్ధం సంభవించింది. ఫలితంగా మొదటి కర్ణాటక యుద్ధం సంభవించింది అన్నట్టు. అయితే మనం ఇప్పుడు మొదటి కర్ణాటక యుద్ధంలో కొన్ని ముఖ్యమైన పాయింట్స్ చూద్దామా. 1744 నుంచి 48 మధ్య కాలంలో జరిగింది. దీనికి గల కారణం ఏంటంటే ఐరోపాలో జరిగిన ఆసియా వారసత్వ యుద్ధం అనేది దీనికి ముఖ్య కారణం. అయితే ఇది ఏ సంధితో ముగిసిందంటే ఎక్సిలా చాఫెల్ అనే సంధితో మొదటి కర్ణాటక యుద్ధం ముగిసింది. దీని ముఖ్య ఫలితం ఏంటంటే ఫ్రెంచ్ వారి నుండి బ్రిటిష్ వారు మద్రాసును తిరిగి పొందడం అనేది దీని ముఖ్య ఫలితం అన్నమాట. అర్థమైందిగా ఫ్రెండ్స్. ఫ్రెంచ్ వారి నుండి బ్రిటిష్ వారు మద్రాసును తిరిగి పొందడం అనేది మొదటి కర్ణాటక యుద్ధం యొక్క ముఖ్య ఫలితం. అయితే ఈ యుద్ధంలో ఫ్రెంచ్ వారి గవర్నర్ ఎవరంటే డూప్లే. ఈ యుద్ధంలో ఫ్రెంచ్ వారి మద్దతును పొందింది ఎవరంటే చాందా సాహెబ్. అయితే బ్రిటిష్ వారి మద్దతును పొందింది ఎవరంటే అన్వరుద్దీన్. అయితే ఈ యుద్ధంలో భాగంగా జరిగిన యుద్ధమే శాంతం యుద్ధం. ఇది ఏ సంవత్సరం జరిగిందంటే 1746 సంవత్సరంలో మద్రాస్ దగ్గర జరిగింది. ప్రస్తుతం చెన్నై అన్నమాట. అయితే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడుగుతాడంటే ఆధునిక భారతదేశ చరిత్రలో స్వదేశీ మరియు విదేశీ సైనికుల మధ్య జరిగిన తొలి యుద్ధం ఏదంటే శాంతం యుద్ధం. దీన్ని మరో పేరు ఏంటంటే అడయార్ యుద్ధం అని కూడా అంటారు. ఎందుకంటే అడయార్ నది తీరంలో జరిగిన యుద్ధం కాబట్టి దీనిని అడయార్ యుద్ధం అని కూడా అంటారు. మేబీ మీకు ఏదైనా నోట్బుక్లో దొరికితే బెటరే, ఒకవేళ దొరకకపోతే ఇది ఒకసారి నోట్ చేసుకోండి. ఇంకొకటి, ఇది గెలిచింది ఎవరంటే ఫ్రెంచ్ కూటమి అంటే చాందా సాహెబ్, ఓడిపోయింది ఎవరంటే బ్రిటిష్ కూటమి అంటే అన్వరుద్దీన్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఇది మొదటి కర్ణాటక యుద్ధం గురించి. దీని తర్వాత రెండవ కర్ణాటక యుద్ధం మరియు మూడవ కర్ణాటక యుద్ధం ఉంటుంది. సో దాని గురించి వీడియో చేస్తాను. అండ్ దీనికన్నా ముందు మనకు మోడర్న్ ఇండియన్ హిస్టరీ నుంచి ఆ యూరోపియన్ల రాక అని చెప్పేసి ఒక టాపిక్ ఉంటుంది. అది ఫస్ట్ టాపిక్. దాని మీద కూడా వీడియో చేసి ఎక్స్ప్లెయిన్ చేశాను. కొత్త వాళ్ళు ఎవరైనా చూడకపోతే కనుక దాని వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్, దాన్ని వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.